నమస్తే, వెల్కమ్ టు ప్రజానటి న్యూస్ ఈవినింగ్ న్యూస్కు స్వాగతం. మనకు ఇవాళ ఒక వార్తనైతే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గా మారింది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. అంటే కులగణన సర్వేను విమర్శిస్తూ అదేవిధంగా ఆ ప్రతులను దగ్ధం చేసిన కారణంగానైతే కాంగ్రెస్ పార్టీ ఇటు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కులగణన సర్వేను తప్పుపడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేసి ప్రతులను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకైతే షోకాజ్ నోటీసులను అయితే పంపింది. ఇక మల్లన్న విమర్శలు ప్రజల్లో ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వేపై అపోహలను పెంచేసింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించిందనే వార్తనైతే ఇక్కడ ప్రచురించడం జరిగింది దిశవారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని అయినా కూడా మనమైతే అంటే దాన్ని చూడవచ్చు. ఓకే, ప్రతిపక్షంలో ఉంటే దానిని అయితే ఎవరైనా కూడా అభ్యంతరాలు అయితే చెప్పవచ్చు. కానీ ఒక ప్రతులను కూడా దగ్ధం చేయడం ఇది ఎంతవరకు అయితే సమంజసం కాదు. ఎందుకంటే మనం ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది, అదేవిధంగా అభ్యంతరాలను చెప్పేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఈ కులగణన సర్వే అయితే మొత్తం ఇది పూర్తిగా ఫాల్స్ అని ప్రతులను అయితే దగ్ధం చేయడం అయితే సరికాదు. ఎందుకంటే ఇప్పటికే తీన్మార్ మల్లన్న బీసీ అదేవిధంగా ఇటు మాదిగలకు సంబంధించి కూడా పోరాటం అయితే చేస్తున్నాడు. అంటే ఇటు బీసీ నాయకునిగా అటు అదేవిధంగా ఇటు మాదిగల తరపున అయితే పోరాటం చేస్తూ బీసీ నినాదాన్ని అయితే ముఖ్యంగా ఈ తీన్మార్ మల్లన్న గారు అయితే ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఒక సుమోటోగా తీసుకొని బీసీలలో చైతన్యం చేయడానికి అదేవిధంగా బీసీ నినాదంతో అయితే ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా కూడా సరే అతని పోరాటం అతను చేస్తున్నాడు. కానీ ఇలాంటి కార్యక్రమాలను చేయడం ఒక రకమైనటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బాధాకరమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అతనికైతే టికెట్ ఇచ్చి ఇటు ఎమ్మెల్సీగానైతే అవకాశం ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అండదండలతో లేదంటే అతని యొక్క వ్యక్తిగతంగా తన యొక్క ఫాలోయింగ్తో లేకపోతే అతని యొక్క సేవా కార్యక్రమాలకు అదే ప్రజలు పట్టభద్రులు ఆకర్షితులై ఇతనైతే ఎమ్మెల్సీగా ఎన్నికైతే చేసిండు. ఎందుకంటే ముఖ్యంగా బేస్డ్ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఇతనికి టికెట్ ఇచ్చిన కారణంగానే ఇతనికి కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కొంతవరకు ప్రజల్లో ఇటు పట్టభద్రులను అయితే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చిన కారణంగానైతే ఇతనైతే గెలవడం జరిగింది. కానీ ఇటు బీసీ నినాదం అదేవిధంగా ఇటు మాదిగలకు సంబంధించి అయితే పోరాటం చేస్తున్నారు, చేయడంలో తప్పేమి కాదు. కానీ ఇతనే మిత్రపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్రను పోషిస్తారనే ఉద్దేశంతో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ఇతనే వ్యతిరేకత ఉంటే ఇంకా ఎట్లా అని కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగానైతే మనకైతే అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా కూడా పనిని చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఒక క్రమశిక్షణ ఉంటుంది. దాన్ని ఇతర కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా ఏ పార్టీలోనే క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. అందులో భాగంగా ఉన్నతమైనటువంటి నాయకులతో చర్చించి ఇలా చేద్దాం అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా కూడా ప్రజల్లో మనం ఇంకా కూడా చెరగని ముద్ర వేసుకునేలా ఉంటుందని కూడా చెప్పాలి తప్పించి ఇలా అంటే తనకు తానే చేసుకోవడం అయితే కొంతవరకు అయితే కాంగ్రెస్ ప్రతిష్టను అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే దిశగానైతే ఉన్నట్లుగానైతే మనకైతే బహిరంగంగా అదేవిధంగా ఇటు గ్రౌండ్ లెవెల్లోనైతే మనకు ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే పార్టీ తరఫున అదేవిధంగా అనేక రకాలుగా బీసీ నినాదంతో అయితే తీన్మార్ మల్లన్న ముందుకు వెళ్తున్నాడు. సో మరి బీసీ నినాదాన్ని నిజంగా మంత్రి పదవి కోసమే ముందుకు వచ్చాడా లేకపోతే ఇలా ఒక నినాదంతో ముందుకు వెళ్తే బీసీలందరూ కూడా సపోర్ట్ ఉంటారు. మరి బీసీల ఓట్లు స్థానిక సంస్థలు అదేవిధంగా ఇతర ఎన్నికల్లో మరి బీసీలంతా కూడా వేరే పార్టీకి పట్టం కడతారనేది కూడా కొంచెం అయితే ఈ బీసీ నినాదంతో అయితే కొన్ని పార్టీలోనైతే ఒక ఉత్కంఠగానైతే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంది, అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా అనిపించింది. ఎందుకంటే బీసీలు ఏకమైతే వేరే లెవెల్ ఉంటుందని కూడా వారికైతే అర్థమై ఉంటుంది. సో దాని ప్రకారంగానే బీసీ నినాదం అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం పెట్టుకోవచ్చు, అతను ముందుకు వెళ్ళవచ్చు, ప్రజలు ఒక చైతన్యం కూడా తేవచ్చు. కానీ ఈ యొక్క పార్టీ విలువలకు లోబడి పనిచేస్తే ఎవరైనా కూడా ఎందుకంటే అవకాశం ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడకుంటే బాగుంటుంది అనేది కూడా మనకైతే అర్థమవుతుంది. సో మరి మల్లన్న యొక్క పోరాటం ఎలా ఉంటుంది, నిజంగా మల్లన్నకు రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఇంకా మరి ముందుకు వెళ్తాడా లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. అంటే మంత్రి పదవికి అని అన్నారు, కానీ అతని యొక్క
ముందు ముందు స్థానాలు ఎట్లా ఉండబోతున్నాయి, అంటే ముందు ముందు అనే కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. సో ఇది ఇప్పటివరకు కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.